రక్తము చిందించి నీ కొరకు ఒక రక్షణ ఏర్పరిచినాడు. ఆ రక్షణ ప్రాకారముగా నీకున్నప్పుడు ఆ ప్రాకారంలోనికి వెళ్ళడానికి నువ్వు ఆశించాలి. అంటే విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండలేవు. విశ్వాసం లేకుండా శ్రమలు పడలేవు. విశ్వాసం లేకుండా పరలోకం వైపు చూడలేవు. నీ పట్టణం వైపు చూడలేవు. నీ ఆశలు నీ లోకంలో ఉంటాయి. కనుక ఎందుకు వస్తావు? నాకు వ్యాధి ఉంది, బాగవ్వాలి. నాకు శ్రమలు ఉన్నాయి, విడిపింపడాలి. నాకు అప్పులు ఉన్నాయి, తీరిపోవాలి. అవన్నీ భారం దేవుని మీద పెట్టు. నువ్వెందుకు విచారిస్తావు? ఒకడు చింతించి తన చింత యావత్తు మూడు ఎక్కువ చేసుకోగలడా? నీ వల్ల ఏమవుతుందా? అవన్నీ దేవునికి పెట్టు. తండ్రి ఆయనకు అప్పగించు. నువ్వు తండ్రి ఇష్టం నెరవేర్చడానికి ఇష్టపడు. ఇప్పుడే నేను ప్రేసోలా ఉపవాసమండి కన్నీరు విడుస్తూ మనోహపూర్వంగా తిరిగి ఆయన దగ్గర. అంతేకాదు నీ ఇష్టాన్ని నువ్వు పరిగెలు ఎత్తకూడదు. ఇవ్వబడిన సమయాన్ని పాటు చేసుకోకూడదు. సమయం చాలా కొంచెము. సోదరా, ఇప్పుడు వస్తుంటే సహోదరుడు చెబుతున్నాడు, ఒక సేవకుడు హాస్పిటల్లో ఉన్న వారికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నట్ట, యాక్సిడెంట్ అయిందంట, కాలంతో గుల్లగుల్ల అయిపోయిందంట. అంటే అతను తప్పు చేశాడు కాదు అంటుంది. నీ సమయం ఏ సమయంలో ఏం జరుగుతుందో నీకు తెలుసునా? సమయం నీ చేతిలో ఉన్నదా? నిన్ను కాపాడుకోగలవా? మహోన్నతుడి రెక్కల చోటు నువ్వు ఉండి ఆయన చిత్తం నెరవేర్చితే ఆయన సంతోషపడతాడు. కనుక ఏ సమయంలో ఏం జరిగిందో తెలియదు. తెలుసా పేసలరా? తెలియదు. కనుక ఆ పట్టణంలో నువ్వు ప్రవేశించాలంటే రక్షణనే ప్రాకారం నీకున్నది. అక్కడికి వెళ్ళాలి. అందుకే ఆయన అన్నాడు 27 కీర్తనలో, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నారు, నేను దేనికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నా ప్రాణమును కాపాడే దుర్గమైన నేను ఎవరికి వెరవరు, దేనికి వెరవరు. అది దేనికి వెరవరు. లోకంలో ఏమన్నా ఏం లేకపోయినా వెరవరు. ఎందుకు తెలుసునా? యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగునో, నాకేమీ కొదువగునో. నువ్వు ఆయన మీద డిపెండ్, ఆధారపడు. నేను ఆయన నడిపిస్తాడు. కనుక నీ సమయము, నీకు ఇవ్వబడిన సమయం చాలా విలువైనది. ఈ విలువైన సమయాన్ని పాడు చేసుకోవద్దు. ఏం తినాలా, ఏం తాగాల, పరిగెత్తి ఏం చేస్తావు? ప్రేసోదరుడా, దేని మీద ఆశపడతావు? ఎందుకు నిన్ను మోసం చేసి తెలుస్తుందా? నేను చదువుకునే టైంలో ఒక కథ ఉన్నది. మీకు చెప్పానో లేదు నాకు తెలియదు. ఒక కథ ఉన్నది మాకు పాఠ్య పుస్తకంలో. ఆ కథలో ఒక రాజుగారు ఉన్నారు. ఆయన పేరు మైడాస్. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఒక దూత ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఏం కావాలయ్యా నీకు అని అడిగింది. ఆయన అడిగాడు, అమ్మా నేను ఏది అంటుకుంటే అది బంగారం కావాలి అన్నాడు. చూడండి, దాన్ని అక్కడ పెట్టండి. రెండో పక్షంలో బైబిల్లోకి రండి. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై, సొలొమోనా నీకేం కావాలి అని అడిగాడు. రెండు చూడండి, ఒకడు లోకము, ఒకడు దేవుని బిడ్డ. అడిగాడు. సొలొమోను ఏమన్నాడు? ప్రభువా, నీ ప్రజల మీద రాజుగా నన్ను చేసిన నాకు ఆ జ్ఞానము చాలు, నేను బాలుని. కనుక నీ ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానం నాకు దయచేయి. అవసరం ఇవ్వమన్నాడా? అడిగితే ఇవ్వలేడా దేవుడు? బంగారం పట్టుకున్నంత బంగారం ఉంటే ఆ బంగారం చేయలేడా? అది అడగలేదు. ఎందుకు తెలుసురా? నీ చింత యావత్తు నా మీద వేయి. దేవుని మట్టుని హృదయంలో దాచుకున్నప్పుడు అది ఎందుకు నాకు? ప్రభువా జ్ఞానం దయచేయి. ఏమన్నాడు? నీవు ఔశ్వర్యమైన గంతనైనా అడగలేదు, కానీ జ్ఞానమును అడిగినావు కనుక నేను నీకు జ్ఞానమును ఔశ్వర్యమును గంతనిస్తున్నాను. నీ ముందు కానీ నీ తరువాత కానీ అలాంటి రాజు ఉండడు అన్నాడు. ఇతనైతే ఏమన్నాడు? నాకు నేను పట్టుకుందల్లా బంగారం కావాలని అడుగుతున్నాను. జ్ఞానహీనుడు జ్ఞానం గలవాడు. జ్ఞానహీనుడు అంటే ఈడు లోక జ్ఞానము, అతను దేవుని జ్ఞానం. అర్థం చేసుకోండి. నేను జ్ఞానం గలవాడండి, మా రక్తంలోనే నీతి ఉందండి అంటాడు. నీ రక్తంలో ఏ మనుషుల రక్తంలో నీతి ఉంటుందా? సోదరా, ఎందుకు గర్విస్తావు? ఎందుకు పతనానికి వెళ్తావు?
ఏ మనుషుల రక్తంలో నీతి లేదు. పాపము చేయని నీతిమంతుడు భూలోకంలో ఒక్కడు లేడు. కనుక ఇతను అడిగాడు. అడగనే ఇచ్చాను నన్ను చెప్పింది. ఆ దోత వెళ్ళిపోయింది. ఇటు సంతోషపడుతున్నాడు. ఏంటి ఇక ఏది పట్టుకున్నది? బంగారం. ఇంకా నాకు కొరవే ఉంది. ఏమండి, ఏది పట్టుకున్నది? బంగారం. నాకు కొరవే ఉంది అన్నాడు. బాగా బిర్యానీ వాసన వస్తుంది. వెళ్ళి తినబోయాడు. పాపం రాజుగారు కదా, మంచి ఆహారం తినబోయి చేయబెట్టగానే ఆహారం అంతా బంగారం అయింది. సరే ఏం చేయాలో అర్థం కాలేదు. నీళ్ళు తాగబోయాడు. నీళ్ళు బంగారం అయింది. అర్థం కాకుండా కూర్చుని విచారిస్తున్నాడు. బాగా ప్రేమించాడు ఒకే ఒక కుమార్తె ఆయనకి. ఆ కుమార్తె అంటే ప్రాణము. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి నానాట ఊళ్ళో పడింది. ఏమైంది? బంగారపు బొమ్మ అయింది. ఎంత సంతోషం ఉంది! లోకములో ధనమును ప్రేమించిన ఏ మనుషులు సంతోషించలేడు. కనుకనే ప్రభువైన క్రీస్తు వారి మాటలు సత్యము, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. లోకమును ప్రేమించే మనుషులు దేవుని రాజ్యంలో ఉండడానికి అవకాశం లేదు. ప్రియ సహోదరుడా, ఏం చేసినాడు? మళ్ళీ ఏడ్చినాడు. ఏంటి? నేను బుద్ధిహీనుడు, నన్ను క్షమించమని ఏడిస్తే వచ్చి, ఏంటా ఎందుకు మళ్ళీ ప్రార్థన చేస్తున్నావు? అమ్మా, నీ బుద్ధి లేనివాడిని, నన్ను క్షమించు, మరలా నాకు మామూలు మనిషిని చేయి, నేను పట్టుకునేది బంగారం కావద్దు అన్నాడు. అప్పుడు అలాగే అంటే బంగారం కాలేదు. అతనన్నా మారుమనసు పొందాడు. కానీ ఎంతమంది విశ్వాసులు కొట్టుకుపోతూ కూడా మారుమనసు పొందే స్వభావం ఉన్నదా? దేవుని దగ్గర, ప్రభువా నేను దారి తొలిగినాను, నా సొంత ఇష్టం మీద వెళ్ళినాను, నన్ను క్షమించు, ఇదిగో నేను ఎక్కడున్నాను. ఏడవగలవా? కన్నీరు కార్చగలవా? నీ కొరకు పట్టణం అన్నది ఇది నీది కాదు. ఎందుకు ప్రయాసపడతావు? సమయం అంతా ఎందుకు లోకంలో ఖర్చు పెడుతున్నావు? లోకంలో ఖర్చు పెట్టే మనుషుల హృదయం కఠినమైపోతుంది. ఆ హృదయంలో దేవుడు నివసించడు. కనుక ప్రేమ ఉండదు ఆ హృదయంలో. ప్రేమ లేని మనుషులు దేవుని రాజ్యంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకు తెలుసునా? పరలోక రాజ్యము పరిశుద్ధతో నింపబడింది, ప్రేమతో నింపబడింది, ఓర్పు సహనములతో నింపబడింది, నిరీక్షణ కలిగింది. ఆ మెట్టులకు ఒక మనుషుడు వెళ్ళినప్పుడు అతనికి ఏం కావాలో దేవుడిచ్చి నీకేం కావాలని అడగడు. ఇతను దేవా నాకు ఇది కావాలని చెప్పడు. ఎందుకు తెలుసునా? నా తండ్రికి తెలుసు నాకేం కావాలో. తెలుసునా? నా తండ్రికి తెలుసు, ఆయన నాకు ఇస్తాడు. కనుక ఇవ్వగలడు, ఇస్తాడు. అది నీవు రుచి చూడాలి. కనుక ప్రియ సోదరులు, నీకు ఇవ్వబడిన సమయాన్ని పాటు చేసుకోవద్దు. సమయం చాలా కొంచెముగా ఉన్నది. ఈ కొంచెం సమయంలో నువ్వు సిద్ధపడగలిగితే మేలు. నా ఆస్తులవే ఇది మనది కాదు. కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ భాగంలో, భూమి మీద మన గుడారమైన శిథిలమైపోయిన అంటే శిథిలమైపోతుంది అంతే. ఎందుకు వస్తున్నా? ఈ యొక్క నివాసము, ఈ గుడారము మంటి నుండి చేయబడింది కనుక మళ్ళీ మంట అయిపోవాల్సిందే. ఈ మంట అయిపోయే దాని కొరకు పరిశుద్ధత నింపబడిన ఆత్మ ఎందుకు లోపడాలి? ఈ మంటిని సంతోషపరచుటకు ఆత్మ ఎందుకు ప్రయాసపడాలి? కనుకనే శరీరానుసారంగా జీవించే మనుషుడు దేవుని సంతోషపరచ నేరడు. శరీరానుసరమైన చదవండి దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. శరీరానుసారులు శారీర విషయం మీద మనస్సుంతులు, చాలు. ఇప్పుడు చెప్పండి. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సుంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుంతులు. రెండు తగలు ఇక్కడ నిలబడినాయి. నీకు అర్థమవుతుంది నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నావో లేకపోతే ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? శరీరంలో ప్రయాసపడుతున్నావా? దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నావా? ఎక్కడున్నావు నీ జీవితంలో? ఎలాంటి ఆశలు? కానీ నువ్వు శరీరానుసార మనుషులు అయితే లోకాన్ని ప్రేమిస్తావు, ఏం తినాలో ఏం తాగాలని ప్రయాసపడుతుంటావు, దాని కొరకు తెప్పలు పడతావు. ఆత్మానుసారుడు మనుషుడైతే ఏమన్నా ఏమి లేకపోయాను దేవుని కొరకు ఆశించి తన సమయం అంతా తనకు ఇవ్వబడిన సమయమును దేవుని కొరకు ఖర్చు పెడతాడు. అతనికి ఇవ్వబడిన ఆరోగ్యం దేవుని కొరకు ఖర్చు పెడతాడు. ఇతడు నిజమైన క్రైస్తవుడు. కనుక ప్రేసులరా, ఇరుకు మార్గము విశాల మార్గము. ఇరుకు మార్గంలో విశ్వాస ప్రయాణం చేస్తాడు,
విశాల మార్గంలో లోకస్తుడు ప్రయాణం చేస్తాడు. శరీరానుసరణ మనుషులు విశాల మార్గంలో వెళ్తాడు. ఆత్మానుసరణ మనుషుడు ఇరుకు మార్గంలో వెళ్తాడు. ఎందుకు ఇతను ఇరుకు మార్గంలో వెళ్తున్నా అంటే అతనికి తెలుసు. ఏం తెలుసునా, శరీరానుసారముగా జీవించడానికి మనం శారీరముకు రుణస్థులము కాము. శరీరానుసారం జీవించేలా మనము చావవలసిన వారమైంది అంటే మహిమను పోగొట్టుకుంటాం, పరలోక పట్టణాన్ని పోగొట్టుకుంటాం. స్వస్థం అంటే అర్థం ఏంటి తెలుసిన, ఆత్మను చనిపోతాం, శరీర విషయాలు ప్రయాసపడతాం. కనుక నువ్వు ఎలా ఉన్నావు, బ్రతుకున్నావా చనిపోయినావా? ప్రియ సోదరా, ఎలా ఉన్నావు అనేది నువ్వు పరిశీలన చేసుకుంటే, ఓ సంగమా సర్వంగమా పరల